వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ కోర్టులో పనిచేసే ఇద్దరు న్యాయవాదులను అకారణంగా చితకబాదిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు మున్సిపల్ కోర్టులో న్యాయవాదుల నిరసన. నారాయణపేట జిల్లా కోస్గి టౌన్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు. మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంటలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. మోసపూరిత ఫోన్ కాల్స్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న చేగుంట ఎస్ఐ బాలరాజ్. పటాన్చేరు నియోజకవర్గం పాసమైలారం పారిశ్రామిక వాడలో సువేన్ ఫార్మా కార్మికుల ధర్నా. ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ కోర్టులో పనిచేసే ఇద్దరు న్యాయవాదులను అకారణంగా చితకబాదిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు చెన్నూరు మున్సిపల్ కోర్టులో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదులపైన దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. న్యాయవాదులపైన దాడి చేయడం హేయమైన చర్య అని, వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ అని చెప్పినప్పటికీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిర్బంధించడం, చట్టాన్ని చేతిలోకి తీసుకుని కనీస మానవ హక్కులను కాలరాయటమే అని అన్నారు. న్యాయవాదులకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే అడ్వకేట్స్ దంపతుల మీద జనగామ జిల్లాలో జరిగినటువంటి దాడి ఉందో అటు దాడిని మేము ఈరోజు చెన్నూరు కోర్ట్ బార్ అసోసియేషన్ నుండి ఈరోజు మా విధులను బహిష్కరిస్తూ నిరసన వ్యక్తపరుస్తున్నాము. అదేవిధంగా పోలీసు వారు డిపార్ట్మెంట్ వారు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంటు, అడ్వకేట్స్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కలిస్తేనే ఈరోజు మనము ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాన్ని మీరు పక్కన పెట్టేసి మా మీద వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారిగా ఆలోచన చేసి దాని మీద ఒకసారి చేయాల్సిందిగా మేము ఈరోజు మా యొక్క చెన్నూరు కోర్ట్ బార్ అసోసియేషన్ నుంచి కోరుతున్నాం. బార్ అసోసియేషన్ చెన్నూరు అధ్యక్షుడిని నేడు 7/8/2024 నేడు అంటే ఎస్టర్డే అంటే నిన్నటి రోజున మా యొక్క అడ్వకేట్ను మన జనగాం సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు దురుసుగా మాట్లాడి అతన్ని ఇన్సల్ట్ ఫీల్ చేసి తర్వాత అతన్ని కొట్టారని తెలిసినది. దానికి సంఘీభావంగా నేడు మేము మా కోర్టులో పనిచేయకుండా బహిష్కరిస్తున్నాము. తర్వాత ఎవరైతే నిజమైన ముద్దాయిలు ఉన్నారో వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకొని ఎస్ఐ గారిని, సిఐ గారిని సస్పెండ్ చేసి అతన్ని మొన్న 5 తారీఖు రోజు జరిగినటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా జరిగింది. ఒక అడ్వకేట్ దంపతుల పైన న్యాయ వ్యవస్థ కానీ, సమాజంలో పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థలో ఒక భాగం అటువంటి పోలీసులు అడ్వకేటు దంపతుల పైన జనగామలో రోజు సీసీ ఫుటేజ్ ఆచారంగా సుమోటోగా స్వీకరించి ఆ జనగామ ఎవరైతే ఉన్నారో సదరి ఎస్ఐ మరియు సిఐ ఆ యొక్క సిబ్బందిపై కేసు నమోదు చేసి సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళని విధుల నుంచి బహిష్కరించాలని యావత్ న్యాయవాద సమాజం కోరుతుంది. గత 2-3 సంవత్సరాల క్రితం అడ్వకేట్ దంపతులు బ్రూటల్ మర్డర్, అప్పటి నుంచి గత ప్రభుత్వం అయితేనేమి, ఇప్పటి ప్రభుత్వం అయితేనేమి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము యావత్ సమాజం కూడా తలతో సిగ్గువంచుకున్నటువంటి వ్యవస్థ ఈరోజు కనబడతా ఉన్నది. అడ్వకేట్ వ్యవస్థనైతేనేమి, ఏ వ్యవస్థనైతేనేమి ఇటువంటి దాడులను ప్రతి ఒక్క యావత్ సమాజంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తీవ్రంగా ఖండిస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి టౌన్లోని పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఈ నెల తేదీ 17/8/2024 నాడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట, కొడంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. నిరుద్యోగ నివారణ ఫౌండేషన్,
THREDZIT గ్రూమింగ్ ఎక్సలెన్స్ వారి సౌజన్యంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలకు పైగా పాల్గొనడం జరుగుతుందన్నారు. కనీస వేతనం 12,000 నుంచి మొదలుంటుందని, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ, MBA, MCA, బీటెక్ అండ్ ఫార్మసీ మొదలగు విద్యార్హత కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని SP తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్గి SA బాల వెంకటరమణ, నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ చందర్జీవన్, ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. యువకులందరి నుంచి ఒకటే కోరిది, మీ అందరి జాబ్ మేళాకి వచ్చి ఈ అవసరాన్ని ఉపయోగించండి. థ్యాంక్ యూ. మనం నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఉన్న పంచాక్షరి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 17th of August 2024 నారాయణపేట జిల్లా కోస్గి మండల్లో ఒక మన డిస్టిక్, మన జిల్లా సంబంధించి యువకులు అందరికీ ఒక మంచి అవకాశం, ఒకటి మెగా జాబ్ మేళా అనేది మనం ఈ నెలలో 17th August 2024కి ఏర్పాటు చేస్తున్నాం. ఈ జాబ్ మేళాలో సుమారుగా 50 పైన కంపెనీస్ హైదరాబాద్, మహబూబ్ నగర్ అట్లాగే అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుంది. జాబ్లో ఎలిజిబిలిటీ అనేది 10th, 12th డిగ్రీ హోల్డర్స్ అందరు రావచ్చు. అట్లాగే జాబ్లో 12,000 నుంచి ఆల్మోస్ట్ 50,000 వరకు శాలరీ పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మన జిల్లా వికారాబాద్ అట్లాగే మహబూబ్ నగర్ అందరి యువకులకి ఇది మంచి అవకాశం ఉన్నది. మెదక్ జిల్లా చేగుంటలో సైబర్ నేరాలపై జిల్లా SP ఆదేశానుసారం చేగుంట SI బాలరాజు ఆధ్వర్యంలో ASA రాంబాబు చేగుంట నుండి మెదక్కు వెళ్లే రహదారిపై ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రజలు ఎవరు ఫోన్ చేసినా OTP చెప్పకూడదని, బ్యాంకు నుంచి ఫోన్ చేశామని మీకు జాబ్ వచ్చిందని కాబట్టి మాకు కొన్ని డబ్బులు కట్టమని చెప్తారు. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో SA బాలరాజు, ASA రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ సత్యం, కానిస్టేబుల్ షరీఫ్, దశరథ్ పాల్గొన్నారు. లోన్ ఇస్తా అంటే ఎప్పుడు మన రామంతపూర్ తండా ఆయన కూడా ఏం చేశారంటే ఆవులు ఫోటో ఆటోలో తీసిన ఫోటో పెట్టి ఇంత రేట్ అని మాట్లాడుకున్నాం. 70,000 కావాలని మాట్లాడారు. ఆడ పైసలు కొట్టాము. వాడు పైసలు కొడతా పడుతున్నారు. 40,000 కొట్టి నాకు ఆవులు ఏడున్నాయంటే మళ్ళీ 6 కాడు ఉన్నాయి. టోల్గేట్ కాడ పైసలు కట్టని పోనీరంట అని చెప్పి లాస్ట్కి ఆవులు లేదు, ఫోటో లేదు. నెక్స్ట్ డే వచ్చింది ఈ విధంగా మిస్ అయింది. అదే వచ్చినప్పుడు మనకి ఎమ్మటైనా చెప్తే మనం సైబర్ క్రైమ్ వాళ్ళకి ఏదైనా చెప్పేస్తే వాళ్ళు ఆ పైసలైనా జర బ్రేక్ చేస్తారు, ఆపేస్తారు. నువ్వు నెక్స్ట్ డే ఏంటంటే చెప్తే సిగ్గుపోతాను, నెక్స్ట్ డే వస్తే ఇదే కథ. ఇది ఏదైనా మనకి ఒకవేళ పొరపాటు జరిగినా కానీ నువ్వు ఎమ్మటే 1093కి కాల్ చేస్తే పైసలైనా వాళ్ళు బ్రేక్ కాకుండా చూస్తారు. ఇంకోటి ఏంటంటే అన్ని కొత్తగా వస్తాయి. ఈ యాప్స్ ఇవన్నీ చూడండి, ఆ ఫోటో చూడండి, యాప్ చూడండి. ఇంకోటి ఏంటంటే నీకు జాబ్ ఇస్తామని చెప్పి ఒకటి పెడతారు, నువ్వేదో అప్లై చేస్తావు ఒకటి పెడతావు. పెట్టండి నాకు ఇది పైసలు కావాలి, నువ్వు కొట్టే ఉద్యోగం సత్యం, నువ్వు పోయి ఇంటర్వ్యూ చేసి అంతా చేసినా ఇక్కడ పంచాన్ని ఉంటేనే వాడు తీసుకుంటారు. అవునా? 10 మంది కూలీలు వస్తే నువ్వు పని ఉన్నోడు పంచాన్ని తీసుకుంటా, కానీ వాడు పని చేయనోడు 10 మంది ఖరాబ్ చేస్తాడు. నువ్వు వద్దని మనమే వెళ్ళకూడదు. అవునా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా చేసేది పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది. కాబట్టి ఏది కూడా ఉద్దరగా ఏది అయిపోతుంది కదా, కష్టపడితేనే మనకు పని చేస్తేనే పైసలు ఇస్తాం. కాబట్టి ఏదో వస్తుంది. ఆ పిల్లలు కూడా ఫోన్లు చేయకూడదు. పిల్లలకు ఫోన్లు ఇచ్చినా వాడు తెలిసిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక ఫోటోలో వాడు అందం కనపడి తెలిసిస్తాను వాడు రోజు ఫోనే చేస్తుంటాడు. అవునా కాదు? ఇప్పుడు అదే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నా భార్యతో నీ భార్య ఫోన్ నెంబర్ కాకుండా నువ్వే ఫోన్ కొట్టగానే పేరు నీ పేరు వస్తారు. ఈమె అన్నం చూడలేదు, ఆకారం చూడలేదు, ఈమె కొన్ని రోగం తెలియదు. వాడికి ఫోన్ చేసి ఆమెకు ఫోన్ చేసి సతాయిస్తా ఉంటాం. మన ఇంటికి వచ్చింది మేము ఫోన్ చేసి లంచవరకు ఎప్పుడన్నా నువ్వు ఈ పేరు కానీ చెప్తే వాడు ఫోన్ చేయడం బంద్ చేసింది. అందుకే సెల్ తీసుకున్నా కానీ మనం ఆడపిల్ల పేరు మీరు తీసుకుంటానంటే అంతో చీపోయింది. అట్లా కాకుండా మన పేరు తీసుకుంటే సిమ్లు తీసుకో, దీంట్లో పెట్టుకో, బాగా ఇలాంటి దృష్టిలో పెట్టుకుని మీరు చేయడానికి ఇంత ప్రయత్నం చేసేది మేము చెప్పేది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పాసిమేలారం పారిశ్రామిక వాడలో సువెన్ ఫార్మా పరిశ్రమ కార్మికులు ధర్నా నిర్వహించారు. పటాన్చెరు మండలం పాసిమేలారం పారిశ్రామిక వాడలో సువెన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు ఉద్యోగ భద్రత మరియు కనీస వేతనం చెల్లించి మరియు 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్ తెలియజేశారు. సువెన్ ఫార్మా పరిశ్రమలో గత 3 రోజుల నుండి నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. కార్మికులకు మద్దతు తెలిపిన యూనియన్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మరియు యూనియన్ సభ్యులు సువెన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి సానుకూలంగా పనిచేస్తూ నిరాహార దీక్ష చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక కర్షక కాంగ్రెస్ యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్, ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్, ట్రెజరీ సత్యనారాయణ రెడ్డి, అడ్వైజర్ ప్రవీణ్ రెడ్డి, వెంకటేశం, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు మరియు కార్మికులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ విధంగా అందరం సంఘటితంగా కూర్చోవడం వల్ల మేనేజ్మెంట్ చర్చలకు పిలిచింది. అంతకుముందు మనం జెండా ఎగరేసే రోజు రాములు నాయక్ గారు మన దగ్గరకు వస్తే కనీసం కుర్చీ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఇష్టపడలేదు. అలాంటిది ఈరోజు చర్చలకు పిలిచింది. గంటన్నర సేపు చర్చలు జరిగినాయి. చర్చల్లో రాములు నాయక్ గారు చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళందరినీ స్కిల్ వర్క్ చేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలంటే ఆడు ఎడ్యుకేషన్ విషయం వచ్చింది అక్కడ. సరే అదంతా డీసీఎల్లో మాట్లాడి ఆయనతోటే ఆయన ఎవరు వస్తారు, ఎవరు అప్లికేబుల్ అవుతారు, ఎవరు గారు 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ పర్మనెంట్ కార్మికులుగా గుర్తించి సరైన వేతనం ఇవ్వాలి. మినిమం వేజ్ అనేది కాదు, మినిమం వేజ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉంటుంది, 20 సంవత్సరాలు చేసిన వాళ్ళకి మినిమం వేజ్ అనేది కాదు. దయచేసి అందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పడంతో మురళి గారు ఏమన్నారంటే డెసిషన్ మేకర్లో మేము కాదండి, హెడ్ ఆఫీస్లో మాట్లాడుకోవాలి కదా అంటే సరే హెడ్ ఆఫీస్లో మాట్లాడుకున్న తర్వాతనే మనం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత చెప్తారంటే మనం ఇదే విధంగా మనం కంటిన్యూ చేయాలి. రోజు సమస్య పరిష్కారం కానీ మనం పోయి డ్యూటీ చేస్తామంటే కాదు. నాది నెలకు రోజుకు ఒక 500-600 రూపాయలు పోతుండొచ్చు. ఇప్పటికే నువ్వు కాంట్రాక్ట్ రోజు 2 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. నువ్వు ఎంత తొందరగా సమస్య పరిష్కారం చేస్తే అంత తొందరగా మంచిది. మేమేం గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము, మీ లాభాలలో ఇంత వాటా ఇవ్వమని అంటలేము, మా జీత భత్యాలు మా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమని అంటున్నామనేది చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ గిట్ట నేను సానుకూలంగా వాళ్ళు స్పందించి ఇన్ని రోజులు మీ కాంట్రాక్ట్ కార్మికులు అనే తోళ్ళతోటి ఇవాళ మేనేజ్మెంటే వచ్చి సహాయంగా మాట్లాడినందుకో ఈ 2 రోజులు మీరు చేసిన మనం సమ్మె చేయలేదు, వాళ్ళే గేట్ బంద్ చేసి మనం ఒక కన్సల్టేషన్ మీటింగ్ అడ్మిట్ అయిన తర్వాత ఒక డీసీఎల్ దగ్గర చర్చలు జరిగిన తర్వాత వీళ్ళు వస్తలేరని బ్లాక్ బ్యాచ్లు పెట్టడం తప్ప మేము ఇస్రాయికి పోలేదు, మీరే గేట్లు మూసేది, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, కొత్త కాంట్రాక్ట్లో రావద్దు, రెచ్చగొట్టవద్దు అని చెప్పడం జరిగింది. మాకు ఒక 2-3 రోజుల టైం ఇవ్వండి, మేము కాంట్రాక్ట్ మా అధికారులతోటి మాట్లాడతామంటే మేము వారం రోజులు తీసుకో ఎప్పుడన్నా తీసుకో మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ కాంట్రాక్ట్ రాజ్యం పోయింది. అట్లా మేనేజ్మెంట్ పాత్ర గజనీ మహమ్మద్ లెక్క ఉంటుంది. మీరు ఏదో తొందరగా పడి సంతోషపడి ఏదో అయినట్టు కాకుండా మీ పెద్దన్నగా ఒక బాధ్యతగా ఒక ఎక్స్-ఎమ్మెల్సీగా కార్మిక చట్టాలు తెలిసినోనిగా కార్మిక డిపార్ట్మెంట్లో పనిచేసినోనిగా మీ అందరితోటి ఇది ఉండి ఆయన చెప్పిన దాంట్లో ప్రతి విషయం వాళ్ళు ఏకీభవించారు. తప్పకుండా మనకు న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేద్దాం. పోరాటం అంటే శాంతియుతంగా. హైదరాబాద్ పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్తే అండి, ఇన్స్పెక్టర్ పహడీ షరీఫ్. ఈరోజు మార్నింగ్ 10:30-11 o'clock పహడీ షరీఫ్ లిమిట్స్లో షాహీన్ బేగం అని 30 years ఉంటుంది. ఈమె అక్కడే రెంట్కుంటారు. 3 పిల్లలు, భర్త కూడా సలీం అతను. ఇతను తాగి ఉంటాడు, ఎప్పుడు వైఫ్ తోటి గొడవ పడుతూ ఉంటాడు. నిన్న అదే విధంగా రాత్రి గడపడి చేస్తే ఈమె ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటుంది వసీం అని వాళ్ళ ఇంట్లోకి పోయి ఉన్నది. అక్కడే పడుకొని మార్నింగ్ లేచి చూసేసరికి లేవకపోయేసరికి
వాళ్ళు చూస్తే చనిపోయారు. ఇమీడియట్గా అతను వర్షన్ ఏం చేసింది, ఇలా హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసి తర్వాత ఒక ఆటో తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికైతే డ్రాప్ చేయడం తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో మనం కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఈ విషయమై షార్ట్ ఒపీనియన్ తీసుకొని పిఎంఏ రిపోర్ట్కి అనుగుణంగా వచ్చిన తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఇంకా క్లారిటీ రాలేదు మాకు, ఇన్వెస్టిగేషన్ ఉంది. బుచ్చి మండలం పంచేడు గ్రామానికి చెందిన గిరిజన వివాహిత మహిళ ఓ కామాంధుడి చేతిలో దాడికి గురైంది. జీవాలు మేపుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా అదే కాలనీకి చెందిన నాగయ్య ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి లోనే ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గిరిజన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వైద్యం అందించారు. నాగయ్యకు సహకరించకపోవడం వల్లే తనపై దాడి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనతో తనకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంటోంది బాధితురాలి కుటుంబం. ప్రసాద్ రెడ్డి నా పర్సనల్గా తీసుకొని శివర శ్రీనివాస రెడ్డి గారిని సుబ్బాడు అన్నని లాగాలని చూస్తున్నారు. నా పర్సనల్ నా తొగునే నాకు తీర్పంటే నా తొగుగానే తీయాలి. వాళ్ళని లాగొద్దు. వాళ్ళు ఏ రోజు నాకు అసలు ఏ అపకారం చేయరా. వాళ్ళు నేను తప్పలా వాళ్ళకి నేను తప్పలా. అందుకని నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. వాళ్ళు మనిషి పెద్దగా తీసి పెట్టుకొని వాళ్ళు లాగాలని చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. శివరా శ్రీనివాసరెడ్డి ఎప్పుడు మంచి చేసేవాడు కానీ చెడ్డ చేసేవాడు కాదు. ఆయన సుబ్బారెడ్డి అని కూడా ఏడన్నా గొడవ జరిగిన సుబ్బారెడ్డి గొడవ అంటే ఆయన వచ్చి ఈ రోజు నాటికి మేము స్టేషన్కి వచ్చి ఎరగం. నాకు 50 సంవత్సరాలు ఈ రోజు నాటికి స్టేషన్ కాడికే రాలా. మేము ఒక్క సంవత్సరంలో వచ్చి ఇదంతా సృష్టిస్తా ఉన్నాడు ఆయన. తుమ్మల ప్రసాద్ రెడ్డి అని ఆయన ఏమని ఆయన మా మీద అంత ఖర్చు మా సంఘం మీద ఆయనకి అదే రాజకీయ పరంగా కూడా రాజకీయ పరంగా వచ్చి చేసుకోవాలి. మా సంఘం ఎక్కడుండేది కూడా తెలవదు. మా సంఘానికి మట్టి గోళీలు అయితే కానీ కరెంట్ అయితే ఏమి ఇప్పుడు పెళ్లిళ్ళు అయితే కట్ట బియ్యము వాళ్ళ మంగళసూత్రం అంతా కూడా శివరా శ్రీనివాసరెడ్డి ఇచ్చాడు మాకు. ఈ రోజు నాటికి కూడా ఏమన్నా హాస్పిటల్లో డబ్బు కావాలంటే వాడు ముందు తాగి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మ్యాక్సీ పికప్ వాహనం టిఫిన్ దుకాణాన్ని ఢీకొని కాలువలోకి తీసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. పార్వతీపురం నుండి కేదారిపురం వెళ్తూ ఉండగా డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ షాప్ను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిపోయింది. ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో సైదులు స్వామి అలియాస్ పసుపు బాబా గత కొన్ని సంవత్సరాలుగా అమాయకులను చేతబడి పేరుతో భయభ్రాంతులకు గురిచేసి దండిగా దోచుకుంటున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు పసుపు బాబా బాధితులు ఉన్నారంటే ఆయన మాయలీలలు ఎంత యథేచ్ఛగా కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తన మంత్రశక్తితో ఎంతటి శక్తినైనా పారదోల్తా అంటూ మాయమాటలు చెప్తూ క్షుద్ర పూజలకు సంబంధించిన సరుకులు మా వద్దనే దొరుకుతాయి అంటూ పేద ప్రజల దగ్గర వేలకు వేలు దండుకుంటున్నాడు. ఇటువంటి మాయభావాలను తక్షణమే అరెస్ట్ చేయాలని పలువురు సామాజిక కార్యకర్తలు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు కోరుతున్నారు.
కష్టం మీదున్న నరకంలో ఉంది అవతారం ఆడుతున్నట్టు ఆగం కనపడుతూ ఉందిరా ఏమన్నా సొమ్ము ఆగమారా ఇల్లు మన వసం ఆగమారా ఇల్లు కన్న గడియల్లో ఈ బంధనారా రీతు కన్న బిడ్డలారా పొద్దున్న మాటలు గడుచుతున్నాయి మాయ గడుచుతుంది మన వసం ఏరుతుంది ఎవర పట్టారి బలం రెండవ తలమారని ఇల్లు కన్న బిడ్డలారా రెండవ స్థలమారని ఇల్లు కన్న కొడుక 10,000 మీకు తావు ఆయన వారని పూర్వం గుమ్మమైన బిడ్డ రెండవ గుమ్మం కనపడుతుంది కదా కలలేని గుమ్మం వల్ల కచ్చీలు పడ్డారు గుళ్ళు మాయలేదో ఈ మాయ మబ్బు లేదో ఇద్దరు ఒక మామూలు నిమ్మలం లేదు నిదానం లేదు మనశ్శాంతి లేదు మాయ పండారి బలవాడుతున్నది బిడ్డల ఆడకోతుల కొట్లాడ కొట్టగల పోరాటం ఆడగల పక్షులకు దొరికని మాయల నష్టాల గుమ్మం కష్టాల కచ్చీలు కడవేడి గుమ్మం వల్ల కన్న బిడ్డ 3 నెలల గంట ఒకటి ఇప్పటికి 2 సార్లు ఇల్లు ఆగమల మునిగి తేలింది అవతారం ఆడుతున్నది అవతారం ఏరుతున్నది నరకంలో మందర జరుగుతుంది కూడున్న సంసారం కలాపాలు జరుగుతున్నది నిద్రపడతలేదు పూలు ఉడుతుంది భయమవుతుంది శ్రీకాకు బాగా అవుతుంది తెల్ల నరకొక తీరు పొద్దున్న ఒక తీరు నరనరముల విలేత ఉంది ఒక గడియ మంచి ఉంటున్నావు ఒక గడియ శ్రీకాకు బాగా అంటున్నావు అవతారం అంటున్నావు అది మాయలంటున్నావు బంగారి బిడ్డలారా మరణం సుదురు పొడిచినట్టు కీలు కట్ల బద్దయినట్టు వాడు పిలుస్తుందా అని బిడ్డలారా వాడు పిలిచే వీడి పిలిచే అన్నట్టు గులు భయం దేవుడా నరుడా ఎవడన్నా చేసరా కారా దుల్లాగా శరమా ఇవ కర్మరా అమ్మనడకు వచ్చిన ఎదురాడుతున్నామంటున్నా ఎటు గుమ్మవయ్యా ఎటు అక్కడుగా ఏకపాదిరేయు 3 నెలల నుంచే ఇది సంభవించినట్టు కళ్ళ కనపడుతుంది కదా ఇది సంభవించి 3 నెలల పొద్దురా అవనాశం ఆడుతుంది అక్కడుగా అవతారం ఆడుతుంది పేరు మీద పడ్డది అచ్చవారి వారం నాడు కింద పడేది కదరా బిడ్డలారా 10,000 నా పేరు కనగాల నారాయణ, మాది కోదాడ మున్సిపాలిటీ. ఈ మధ్యన కొంతమంది బాబాల పేరుతోటి మాకు అన్ని రకాల అతీత శక్తులు ఉన్నాయి మా దగ్గర. ప్రజల యొక్క బాగోగులన్నీ కూడా మేము కనిపెట్టి వారికి తగు నివారణ చర్యలను చేస్తాము, నివారణ చేసి పెడతామని చెప్పి బొంకుతూ బాబాల రూపంలో అమాయక ప్రజలని దోచుకోవటం జరుగుతూ ఉన్నది. దీనికి ఉదాహరణ సూర్యాపేట మండలం బాలెంలో ఉన్నటువంటి పసుపు బాబానే మనకి ప్రత్యక్షంగా కనపడతా ఉన్నది. ఇతని దగ్గరికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారిని మాటల్లో పెట్టి ఆ మాటల ద్వారా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని చాకచక్యంగా బయటికి తీసి వాటిని పెట్టుబడిగా పెట్టుకొని వారిని ఇంకా భయకంపితులుగా చేస్తూ వాటిని నివారణిస్తా. నేను మీకు క్షుద్ర పూజలు చేసినారు చేతబడులు ఆ చేతబడులు తీసేయడానికి నేను తగిన చర్యలు తీసుకుంటా. ఆ యొక్క సామగ్రి మొత్తం కూడా మా దగ్గరనే ఉంటుందని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి అధికంగా డబ్బులను గుంజుతూ వాటిని మోసం చేస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అతీత శక్తులు ఎవరికీ లేవు మానవులకి ఇక్కడ. అది నమ్మకాలు ఉన్నటువంటి కొంతమంది అమాయకుల్ని ఆసరా చేసుకొని ఇలాంటి వారు హిందూ ధర్మానికి కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాయలో పడినటువంటి మధ్యతరగతి మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువగా వీటికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమయ్యి
కుటుంబాలు మొత్తం కూడా వీధి పాలు కావడం జరుగుతూ ఉన్నది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎలాంటి క్షుద్ర పూజలకు కూడా ఎవరు ఆకర్షితులు కావద్దని, అలాంటివి ఏమీ లేవు అని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి మాయమాటలు చెప్పి హిందూ ధర్మానికి మచ్చ తెచ్చేటటువంటి దొంగ బాబా ఎవరైతే ఉన్నారో, పసుపు బాబా సైదులు అన్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసు వారు వెంటనే తగు చర్యలు తీసుకొని అతనికి తగిన చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సూర్యాపేట జిల్లా వేపల్లె సింగారంలో 25 రోజులుగా ప్రతిరోజు రాత్రి కరెంటు పోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు చెప్తున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రుల సమయంలో విద్యుత్ నిలిపివేయడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి కొవ్వొత్తులతో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వర్షం పడుతూ ఉంటే ఓ పక్క దోమలకి, చీకట్లో పాములతో భయంగా గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం విద్యుత్ కోతలు ఎదుర్కోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్ కోతల నుండి తమకు విముక్తి కలిగించాలని కోరుకుంటున్నారు. ఫస్ట్ వార్డ్ నుంచి డైలీ ఒక 20 రోజుల నుంచి కరెంట్ ఉండట్లేదు. ఫస్ట్ వార్డులో అందరూ నాట్ల కాలం, పండ్ల కాలం అయింది, పనులకు వేస్తారు. ఇంతకాడ కరెంట్ ఉండట్లేదు. రైస్ అన్నం వండుకోవటానికి కానీ, ఏదైనా చేయటానికి కానీ, పనుకోవటానికి కానీ నిద్ర ఉండట్లేదు. నైట్ మొత్తం కరెంట్ ఉండట్లేదు. దోమలు ఒకటి ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది పడతారు. ఈ వాల్ట్ సరిపోవట్లేదు, చిన్నపిల్లలు నిద్రపోవట్లేదు. అనారోగ్యానికి పాములు, పురుగులు అన్నీ వస్తున్నాయి. అనారోగ్యానికి పాలైపోతారు. చాలా వరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. వాస్తవంగా డెంగ్యూ జ్వరాలు ఒకటి బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందరికీ కంప్లీట్ చేసినాం. మన గ్రామ సభలో కూడా ఇదే మాట్లాడడం జరిగింది. 4 రోజులు 3 రోజులు చేస్తాను, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ ప్రస్తుతానికి ఈ రోజు కూడా కరెంట్ లేదు. అసలు వర్షం గతంగా పడద్ది. ఆ వర్షం కారణంగా 2 రోజుల నుంచి వర్షం పడటం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ కోర్టులో పనిచేసే 2 న్యాయవాదులను అకారణంగా చితకబాదిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు మున్సిపల్ కోర్టులో న్యాయవాదుల నిరసన. నారాయణపేట జిల్లా కోస్గి టౌన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు. మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంటలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. మోసపూరిత ఫోన్ కాల్స్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న చేగుంట ఎస్ఐ బాలరాజ్. పటాన్చేరు నియోజకవర్గం పాసమైలారం పారిశ్రామిక వాడలో సువేన్ ఫార్మా కార్మికుల ధర్నా. ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.